అదేవిధంగా గడిచిన 5 ఏళ్లుగా ఎటువంటి శానిటరీ వర్క్ నరసరావుపేట పట్టణంలో జరగలేదు. అందువల్ల కాలువలో పూడికి తీయటం కానీ, మరి రోడ్లు గుంటలు పోడ్చడం కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి చేయాల్సిన పరిస్థితి వాళ్ళు ఉంది. మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇది తెలుసుకోవాలి. గడిచిన 5 ఏళ్లుగా మీరు నిద్రపోయారు. ఇవాళ ఆదివారం పూట రోడ్లంబడి తిరిగి మరి చెత్తా చెదారం తీయలేదని మీరు కామెంట్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఆదివారం మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ కూడా సెలవు. అయినా కానీ ఇవాళ మేము ఎమ్మెల్యేగా మేము వచ్చిన తర్వాత ప్రైవేట్ ఎంప్లాయీస్ని పెట్టుకొని గార్బేజ్ కానీ లిటర్ కానీ మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాము. నిజంగా మీరు గడిచిన 5 ఏళ్లలో మీరు మరి డంపింగ్ యార్డ్ ఏ విధంగా ఒకసారి చూడండి. ఆ డంపింగ్ యార్డ్ మీద వెళ్తుంటే వాసన వచ్చేది. మృతక లేబర్లు కూడా అక్కడే ఉండేవి. అవన్నీ కూడా వాళ్ళు శుభ్రం చేసి అక్కడ ఉన్న టిట్కో ఇళ్ళని కూడా మేము లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. మరి ఎస్ఎన్ఆర్ కాంప్లెక్స్లో కూడా ఇళ్ళు కూడా వాళ్ళు అందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎంతో సంతోషంగా మంచి వాతావరణంలో నివసిస్తూ ఉన్నారు. మీ 5 ఏళ్లలో కూడా ఎప్పుడన్నా ప్రజలు ఇంత సంతోషంగా ఉన్నారు? ఒకసారి నేను మీడియా ద్వారా అడుగుతున్నాను. ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే ఒక డాక్టర్గా ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి 10 ఏళ్ళు ఇక్కడ పరిపాలన చేశావు. ఏ రోజు కూడా రోడ్లమ్మడి తిరిగింది లేదు, కాలువలు శుభ్రం చేసింది లేదు, ప్రజలతో మాట్లాడిందే లేదు. కనీసం నేను కలవాలంటే 5 అంతస్తుల మేడ మెట్లకి ఎక్కాలి, లిఫ్ట్ కూడా వేసేవాడు కాదు. నీతో పాటు దిగిన మరి ఎంతోమంది రౌడీ షీటర్లకి నగర భాషను కూడా జయించావు నువ్వు. నీ వెంటే తిరిగారు వాళ్ళు, నీ కోసం బతికారు వాళ్ళు. అయినా కానీ వాళ్ళకి నగర భాషని జయించావు. మరి వాళ్ళందరూ కూడా వరకోట్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా తెలుసు. వాళ్ళ అరవింద్ బాబు ఎటువంటి వాడు, ఎమ్మెల్యేగా ఏ విధంగా అందరిని కలుస్తున్నాడు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. మరి ఏ టైంలో నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు చేయలేదు. ఇవాళ స్టేడియం చూడండి, నీ హయాంలో ఎంత చండాలంగా అయిపోయింది.